చందమామ సీరియల్ యక్షపర్వతం 1వ భాగం. కొన్ని వందల సంవత్సరాల క్రిందట నర్మదా నది ప్రాంతాన గల అరణ్యాలలో అనేకమైన ఆటవిక జాతి మనుష్యులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లలో ఒక్కొక్క జాతి వాళ్లకు ఒక నాయకుడో ఒక రాజో ఉండి అందరి మీద అధికారం చలాయిస్తూ ఉండేవాడు. ఈ జాతుల మధ్య ఐకమత్యం లాంటిది లేకపోగా తరచుగా ఒకరిపై ఒకళ్ళు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఆటవిక జాతుల్లో ఒకటైన ఖడ్గమృగ జాతి వాళ్ళు ఆ అరణ్యంలో గల కొండల్లో అరణ్యపురం అని ఒక పెద్ద పల్లె నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాటిని వ్యవసాయపు పనులకు వాహనాలుగాను ఉపయోగించుకుంటున్నందువల్ల ఈ అరణ్యపురంలో ఉండే వాళ్లకు ఖడ్గమృగ జాతి వాళ్ళు అన్న పేరు కలిగింది. ఈ ఖడ్గమృగ జాతి వాళ్లకు కొత్తగా అధికారానికి వచ్చిన అరణ్యమొల్లు అనే యువకుడు రాజుగా ఉండేవాడు. ఇతన్ని అధికారం నుండి తొలగించేందుకు జాతి వాళ్ళ గణాచారి ఒకడు గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు క్షత్రియ యువకుల తోడ్పాటుతో అరణ్యమొల్లు ఆ గణాచారి మోసాన్ని బయటపెట్టించి అతన్ని పులికి మేతగా వేశాడు. గణాచారి దుర్మరణం తరువాత అరణ్యమల్లు పరిపాలన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నది. అంతకు పూర్వం కేవలం వేట మీద ఆధారపడి జీవించే ఖడ్గమృగ జాతి వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతాల్లో వ్యవసాయపు పనులు ప్రారంభించి జొన్నలు, గోధుమలు లాంటి ఆహార ధాన్యాలను కూడా పండించసాగారు. అరణ్యమల్లు సింహాసనానికి వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. ఆ రోజున ఖడ్గమృగ జాతి వాళ్ళంతా మహోత్సాహంతో వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. యువకులు ఈటే, కత్తులు తిప్పటం, ఖడ్గమృగాలను ఎత్తుగా కట్టిన గడకర్రల మీద నుండి దూకించడం, మల్ల యుద్ధాలు చేయటం లాంటి బల ప్రదర్శనాలతో స్త్రీ, బాల, వృద్ధులనందరినీ వినోదింపచేస్తున్నారు. అరణ్యములు ఒక ఎత్తైన ప్రదేశంలో నగిషీలు చెక్కిన రాతి సింహాసనంలో కూర్చుని ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడుతున్నాడు. అలాంటి ఉత్సాహ సమయంలో ఇద్దరు ఖడ్గమృగ జాతి వాళ్ళు తమ వాహనాల మీద ఉరుకులు పరుగులతో ఆ ప్రదేశానికి వచ్చి వాహనాలు దిగి అడ్డంగా వచ్చిన జనాన్ని తోసుకుంటూ అరణ్యమల్లుకేసి వెళ్ళసాగారు. అరణ్యమల్లుకు శిలాముఖి అనే మంత్రి ఉన్నాడు. అతను అరణ్యమల్లుకేసిపోతున్న ఆ ఇద్దరిని చూసి దగ్గరకు రమ్మన్నట్లుగా సౌజ్ఞ చేసి వాళ్ళు రాగానే, ఏమిటి సంగతి, కొంపలంటుకున్నట్లు అలా పరిగెత్తుతారేం, ఈ ఉత్సాహ సమయంలో రాజుగారితో మీకేం పని, మంత్రిని నేను లేనా అన్నాడు కోపంగా. శిలాముఖి ఇలా అనగానే ఆ ఇద్దరూ అతడికి నమస్కరించి నిలబడిపోయారు. సంగతేమిటో చెప్పండి, ఇంతలోనే మగవాళ్ళయ్యారా అన్నాడు శిలాముఖి. ఆ ప్రశ్న వింటూనే ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళలో కొంచెం పెద్దవాడు గొంతు సవరించుకుని, అయ్యా, కొండవాగు పక్కన ఉన్న మన జొన్నచేల మీద ఎవరో కొత్త వాళ్ళు పడి కొంకులన్నీ కోసుకుని పోతున్నారు. వాళ్ళు మనం ఎరిగిన అరణ్య జాతుల వాళ్ళలా లేరు. వాళ్ళ నెత్తి మీద పెద్ద పెద్ద తలగుడ్డలు ఉన్నాయి. శరీరాన్నంతా కప్పుతూ వస్త్రాలు ధరించి ఉన్నారు. అన్నింటికన్నా వింత, ఈ పరిసరాల్లో ఎక్కడా కనబడని కొత్త రకం జంతువులను వెంట తోలుకుని వచ్చారు. వాటి మీదే కోసిన జొన్న కంకులు వేస్తున్నారు అన్నాడు. ఏమిటి ఆ కొత్త రకం జంతువులు అన్నాడు మంత్రి శిలాముఖి. అవి ఏనుగులంత ఎత్తు ఉన్నాయి, పుల్లల్లాంటి కాళ్ళు, మెడలు కొంగ మెడల్లా వంకర తిరిగి ఉన్నాయి, నడుం మీద ఎత్తైన మూపురం ఉన్నది అన్నాడు వచ్చిన వాళ్లలో చిన్నవాడు. మంత్రి వాళ్ళు ఇలా సంభాషిస్తూ ఉండగా అదేమిటో వినేందుకు చుట్టూ కొందరు ఖడ్గమృగ జాతి వాళ్ళు చేరారు. ఆ వింత జంతువుల వర్ణన వినగానే వాళ్లలో కొందరికి హడలెత్తిపోయింది. వాళ్ళు జనంలోకి పరిగెడుతూ, ఏవో వింత మృగాల మీద వచ్చిన మరొక లోకం వాళ్ళు మనం వండిన పంటలు కోసుకుని వెళ్ళిపోతున్నారు అంటూ కేకలు పెట్టారు. వినోదాలు చూస్తున్న జనంలో కలకలం బయలుదేరింది. అది చూసి రాజు అరణ్యమల్లు సింహాసనం మీద నుండి లేచి, ఏమిటి ఆ గొడవ, ఏం జరిగింది, మంత్రి శిలాముఖి ఎక్కడ అన్నాడు బిగ్గరగా.
శిలాముఖి ఆ వింత జంతువులను చూసి వచ్చిన వాళ్ళిద్దరిని అరణ్యములు దగ్గరకు తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా తాను విన్నదంతా అతడికి చెప్పాడు. మనం కష్టపడి పండించిన పంటలు బందిపోట్లు దోచుకుపోతూ ఉంటే వాళ్లను పట్టుకునేందుకు ఆయుధాలు తీసుకుని బయలుదేరక వింత జంతువులను గురించి ఆశ్చర్యపడుతున్నారా? పేరుకు నేను రాజును, నాకు ఒక మంత్రి, కానీ మన ప్రవర్తన మాత్రం ఆటవిక మూక ధోరణిలోనే ఉన్నది. దీనికి ఒక రాజ్యం అన్న పేరు ఎందుకో నాకు తెలియట్లేదు అన్నాడు అరణ్యమల్లు కోపంగా. అరణ్యమల్లు ఇలా అనగానే శిలాముఖి జనం కేసి తిరిగి, ప్రస్తుతానికి ఈ వినోదాలు కట్టిపెట్టండి. మన పొలాల్లోని పంటల్ని బందిపోట్లు దోచుకుని పోతున్నారు. వాళ్లను హతమార్చి మన పంటల్ని కాపాడుకోవాలి అన్నాడు పెద్ద గొంతుతో. ఆ వెంటనే అనేక మంది ఖడ్గమృగ జాతి వాళ్ళు ఈటెలు కత్తులు తీసుకుని బయలుదేరారు. కొందరు ఖడ్గమృగాల మీద సవారీ అయ్యారు. ఒక అనుచరుడు తెచ్చిన ఖడ్గమృగాన్ని ఎక్కి మంత్రి శిలాముఖి ముందుగా బయలుదేరాడు. రాజు అరణ్యమల్లు వాళ్లను ఉత్సాహపరుస్తూ, ఆ బందిపోట్లు ఎక్కి వచ్చిన వింత మృగాలను చూసి భయపడకండి. లోకంలో మనం వాహనాలుగా ఉపయోగించే ఖడ్గమృగాల కన్నా భీతి గొల్పేవి మరెక్కడా లేవు. ఆ బందిపోట్లలో కొందరిని ఖైదీలుగా పట్టుకుని రండి. వాళ్ళ ద్వారా ఆ దుర్మార్గుల గుట్టుమట్లు తెలుసుకోవచ్చు అన్నాడు. జై అరణ్యమాతకు, జై అరణ్యమల్లు మహారాజుకు అంటూ ఖడ్గమృగ జాతి వాళ్ళు కొండవాగు కేసి పరుగులు తీశారు. వాళ్ళు వాగు ప్రాంతాల గల తమ పంట పొలాలను సమీపించేంతలో అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ హడలగొట్టింది. బందిపోట్లు 25-30 మంది ఉన్నారు. వాళ్ళలో కొందరు జొన్న కంకులు కోస్తున్నారు. ఆ కోసిన వాటిని కొందరు వికృతంగా ఉన్న మృగాల మీద గల పెద్ద సంచుల్లో పెడుతున్నారు. 4-5 బందిపోట్లు పొడవాటి ఈటెలతో చాలా చుట్టూ పహారా తిరుగుతున్నట్లు తమ వాహనాలను అటు ఇటు పరిగెత్తిస్తున్నారు. బందిపోట్లను, వాళ్ల వెంట ఉన్న వికృత మృగాలను చూసి ఖడ్గమృగ జాతి వాళ్ళు ఎంతగా భయపడ్డారో అంతకన్నా మిన్నగా బందిపోట్లు ఖడ్గమృగాల మీద ఎక్కి ఉన్న వాళ్లను చూసి భయపడిపోయారు. బందిపోట్లలో వికృత మృగం మీద ఎక్కి ఉన్నవాడు ఒకడు తన చేతిలోని ఈటెను పైకెత్తి పెద్దగా, వస్తున్న భయంకర జంతువుల్ని, వాటి మీద ఎక్కి ఉన్న ఆటవికుల్ని చూడండి. ఖడ్గమృగాలను మచ్చిక చేసుకుని వాహనాలుగా ఉపయోగించే వాళ్ళు ఎంతో మహాసాహసులై అయి ఉంటారు అన్నాడు. తమ అనుచరుడు చేసిన హెచ్చరిక వింటూనే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి ఉన్న బందిపోటు వాళ్ళందరూ తలలు పైకెత్తి చూశారు. వాళ్లకు ఖడ్గమృగం మీద ముందు వస్తున్న మంత్రి శిలాముఖి, అతడికి కొంచెం వెనకగా వస్తున్న ఇతర ఖడ్గమృగ జాతి వాళ్ళు కనిపించారు. అందరికన్నా చాలా వెనుకగా కాలినడకన వచ్చిన ఖడ్గజాతి వాళ్ళు దూరంగా నిలబడి భయకంపిత నేత్రాలతో బందిపోట్లకేసి చూస్తున్నారు. బందిపోట్ల నాయకుడు గబగబా ఒక వింత జంతువుని ఎక్కి ఖడ్గమృగ జాతి వాళ్ళకేసి పరీక్షగా చూశాడు. వాళ్ళకం చూస్తే తమ మీదకు వచ్చి పడేందుకు తటపటాయిస్తున్నట్లుగా అతడికి కనిపించింది. ఖడ్గమృగ జాతి వాళ్లలో ఒక్కడూ చొరవగా తమకేసి వాహనాన్ని దూకించటం లేదు. ఒరే ఉష్ట్ర వీరుల్లారా, మనకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ ఖడ్గమృగం వాళ్ళు మనల్ని చూసి బెంబేలు పడిపోతున్నట్లుగా ఉన్నది. చూడండి, ఒక్కడైనా సాహసించి మన మీదకు కసిగా వేగంగా వస్తున్న జాడ కనబడట్లేదు. అందరూ బెదురుకొని తటపటాయిస్తున్నారు. ఇదే మంచి అదనం. నా వెంట మరి 4-5 రండి. వాళ్లను చుట్టుముట్టి ఈటలు విసిరి చల్లాచెదురు చేసేద్దాం అన్నాడు బందిపోట్ల నాయకుడు. నాయకుడు చేసిన హెచ్చరిక వింటూనే 4 బందిపోట్లు తమ వాహనాల మీదకు ఎక్కి ఈటెలు ఝుళిపిస్తూ ఖడ్గమృగ జాతి వాళ్ళకేసి బయలుదేరారు. అది చూస్తూనే మంత్రి శిలాముఖి భయంతో ఉనికిపోతూ తన అనుచరులకేసి తల తిప్పి, ఈ బందిపోట్లు అంత ఎత్తు జంతువుల మీద ఉండి మనను తేలిగ్గా తమ ఈటెలతో పొడవగలరు. మనం వెంటనే వెనుదిరిగి సమీపంలో ఉన్న చెట్లకేసి పారిపోదాం. మనను బందిపోట్లు తప్పకుండా తరుముకుంటూ వస్తారు. అప్పుడు చెట్ల కొమ్మల్లో ఉన్న మన వాళ్లను తేలిగ్గా ఈటెలతో పొడవవచ్చు. మన వెంట వచ్చిన వాళ్లను చెట్లు ఎక్కమనండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. శిలాముఖి తన అనుచరులకు ఈ హెచ్చరిక చాలా ఆలస్యంగా చేశాడు. తమ మంత్రి అన్న మాటలు వింటూనే 2 ఖడ్గమృగ జాతి వాళ్ళు తాము ఎక్కి ఉన్న మృగాలను వెనక్కి తిప్పి, కాలినడకన వచ్చిన వాళ్ళంతా చెట్లెక్కి బందిపోట్లు వాటి కిందకు రాగానే ఈటెలతో పొడవండి అంటూ కేకలు పెట్టారు. ఖడ్గమృగ జాతి వాళ్లలో కొందరు చెట్లు ఎక్కసాగారు. వాళ్ల ఎత్తుగడ గ్రహించిన బందిపోటు నాయకుడు
ఒరే మిత్రులారా, ఆ జొన్న కంకులు కొయ్యటం ఆపి అందరూ వాహనాలు ఎక్కండి. నేను మరికొందరం ఈ ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళ అంతు చూస్తాం. మిగతా వాళ్ళు ఆ చెట్లు ఎక్కే ముఠాను ఈటెలతో పొడిచి కింద పడవేయండి అని హెచ్చరించాడు. శిలాముఖి తను ఎక్కి ఉన్న ఖడ్గమృగాన్ని వెనక్కు తిప్పే లోపలే బంతిపోటు నాయకుడు అతడి అనుచరులు కొందరు వేగంగా వచ్చి అతడి వెంట ఉన్న వాళ్లను చుట్టుముట్టారు. శిలాముఖి ధైర్యంగా బందిపోటు నాయకుడు ఈటె దెబ్బలను తన ఈటితో కాచుకుంటూ, జై అరణ్యమాత, అందరూ చెట్లకేసి ఖడ్గమృగాలను పరిగెత్తించండి అంటూ అరిచాడు. ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారిగా అరణ్యమాతకు జై అంటూ కేకలు వేసి వేగంగా చెట్లకేసి పరిగెత్తసాగారు. శిలాముఖి వాళ్ళందరికన్నా వెనుకపడిపోయినా ఉపాయంగా బందిపోటు నాయకుడు ఈటె దెబ్బల నుండి తప్పుకుంటూ చెట్ల మీద ఉన్న వాళ్ళు గురి చూసి బందిపోట్ల గుండెల్లో గుచ్చుకునేటట్లు ఈటలు వెసరండి అంటూ అరిచాడు. శిలాముఖి తన ప్రాణరక్షణ ప్రయత్నంలో కిందు మీదైపోతూ ఎంతసేపు చెట్ల ప్రాంతాన జరుగుతున్నది ఏమిటో గమనించలేదు. అక్కడ చెట్లు ఎక్కబోతున్న ఖడ్గమృగ జాతి వాళ్ల మీదకు కొందరు బందిపోట్లు పోయి వాళ్లను ఈటెలతో కొట్టసాగారు. గాయపడిన వాళ్ళు కింద పడిపోగా మిగిలిన ఖడ్గమృగ జాతి వాళ్ళు చావు కేకలు పెడుతూ అరణ్యపురం కేసి పరిగెత్తసాగారు. శిలాముఖి కూడా ఎలాగో ప్రాణరక్షణ చేసుకుంటూ తన వెనుకగా తరుముకుంటూ వస్తున్న బందిపోట్లకు దొరకకుండా తన అనుచరులతో చెట్లకేసి పారిపోగలిగాడు. కానీ అక్కడ మరికొందరు బందిపోట్లు తమ వాహనాలతో అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన శిలాముఖి, ఇక మనం ఈ బందిపోట్లను ఎదిరించలేం, అరణ్యపురం కేసి పారిపోవటమే క్షేమం అని తన అనుచరులను హెచ్చరించాడు. ఆ సమయంలో దాపులో ఉన్న ఒక చెట్టు కొమ్మల్లోంచి మహామంత్రి శిలాముఖి, పారిపోకు, నీ ఖడ్గమృగాన్ని వెనక్కు తిప్పి దాని చేత నీ వెనక వస్తున్న ఒంటెను కుమ్మించు, నీ ఖడ్గమృగం కొమ్ము వాడి ఇంద్రుడి వజ్రాయుధం పదులకు ఏమాత్రం తీసిపోదు అన్న మాటలు వినిపించాయి. శిలాముఖి ఆ మాటలు స్పష్టంగా విన్నాడు. స్వరాన్ని బట్టి ఆ మాట్లాడింది తాను ఎరిగిన క్షత్రియ యువకుల వెంట ఉండే స్వర్ణాచారి అనేవాడిదని కూడా గుర్తించాడు. కానీ అతడిలో నిలబడి బందిపోట్లను ఎదిరించే ధైర్యం పూర్తిగా నీరు కారిపోయింది. ఆ కారణం వల్ల ఖడ్గమృగాన్ని మరి కాస్త గట్టిగా అదిలించి తన అనుచరుల వెనగ్గా అరణ్యపురం కేసి పారిపోసాగాడు. శిలాముఖితో పాటు స్వర్ణాచారి చేసిన హెచ్చరికను బందిపోట్ల నాయకుడు విన్నాడు. అతడు ఎక్కడలేని ఆగ్రహంతో స్వర్ణాచారి ఎక్కి ఉన్న చెట్టు క్రిందకు పోయి, ఎవడ్రా అక్కడ నా శత్రువులకు ఉపాయాలు చెబుతున్నావా, నేను ఎవరినో తెలుసా అంటూ హూంకరించాడు. నా పేరు స్వర్ణాచారి, పద్మపుర వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి. పుట్టుకతోనే పిరికి జీవి అయిన ఒంటెను చూసి మహాపౌరుష ప్రాణి అయిన ఖడ్గమృగం పారిపోవటం చూసి మెచ్చలేక శిలాముఖికి అలాంటి సలహా ఇచ్చాను. నాకు మీ ఒంట జాతి వాళ్ళు, ఆ ఖడ్గమృగ జాతి వాళ్ళు అంతా మిత్రులే అన్నాడు స్వర్ణాచారి కొమ్మల్లోనే ఉండి. ఓహో, చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావే, వెంటనే చెట్టు దిగి వస్తావా లేక గురి చూసి ఈటె విసరమంటావా అంటూ బందిపోట్ల నాయకుడు ఒంటె మీద లేచి నిలబడి ఈటె పైకెత్తాడు. ఇంకా ఉంది. స్వస్తి.